బ్రేకింగ్ న్యూస్ చేవెళ్ల ప్రమాదంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కండక్టర్ రాధ ఫిర్యాదుతో టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పై చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదైంది. సెక్షన్ 106 కింద బిఎస్ఎన్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. టిప్పర్ లో ఓవర్లోడ్ కూడా ఓ కారణమంటున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరు మృతి చెందడంతో దర్యాప్తు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా టిప్పర్ ఓనర్ తో పాటు అటు క్రషర్, కన్స్ట్రక్షన్ యజమానులను ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. రైట్, ఇక నిన్న చేవెళ్లలో జరిగిన దుర్ఘటన గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆర్టీసీ బస్సును ఏ విధంగా అయితే ఒక కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొని ఇంకా అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, డ్రైవర్తో సహా మరికొంతమంది ప్రాణాలు విడవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఏదైతే టిప్పర్ ఓనర్ ఉన్నారో అతని పైన, ఆ యాజమాన్యం పైన కూడా విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. టిప్పర్ డ్రైవర్ ఆకాష్ ఇప్పటికే మృతి చెందారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్ కూడా మృతి చెందిన కారణంగా విచారణ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పై చేవెళ్ల పిఎస్ లో కూడా కేసు నమోదైంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, సెక్షన్ 106 కింద బిఎస్ఎన్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మనం చూస్తున్నాం. విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఇద్దరు డ్రైవర్లు మృతి చెందడంతో విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు సుజాత? చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి 19 మంది మరణించగా మరికొంతమందికి ట్రీట్మెంట్ అందుతుంది. నిన్న ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. మరో ఇద్దరు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళని కూడా ఎమర్జెన్సీ పర్పస్ లో ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే మొత్తం 14 మందికి కూడా ట్రీట్మెంట్ ని అందిస్తున్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యము, అతివేగమే కారణం అని చెప్పేసి కేసును కూడా నమోదు చేశారు. ఆ టిప్పర్ డ్రైవరు, అదేవిధంగా బస్సు నడుపుతున్నటువంటి డ్రైవరు ఇద్దరు కూడా మరణించడంతో ఆ టిప్పర్ యజమాని ఎవరైతే ఉన్నారో తన మీద కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ బస్సు ఆర్టీసీకి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తి ఆర్టీసీలో పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. తను మరి కొద్దిసేపట్లోనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గాయపడినటువంటి వాళ్ళకి కాళ్ళకి, చేతులకి ఎక్కువగా గాయాలయ్యాయి. నిన్న టిప్పర్ లారీ ఒక్కసారిగా బస్సులోకి దూసుకుపోయినటువంటి సమయంలోనే అందులో ఉన్నటువంటి కంకరంతా అక్కడ ప్రయాణికుల మీద పడి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా వరకు కాళ్ళ నుంచి దాదాపు షోల్డర్ భాగం వరకు కంకర నిండిపోయింది. దాంతో ఆ కంకర్రాలు ప్రెషర్ వల్ల వాళ్ళ బాడీ అంతా లోపల చాలా వరకు దెబ్బలు తాకాయని చెప్పేది కూడా అటు డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి టిప్పర్ డ్రైవరు అతివేగమే కారణం అని చెప్తున్నారు. కాబట్టి కేసుని ఇప్పటికే నమోదు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. రత్న సుజాత, ప్రధానంగా ఆ క్రషర్ కి కానీ లేదంటే కన్స్ట్రక్షన్ యజమానులు కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? వాళ్ళని ఇప్పటికే స్టేషన్ కి పిలిపించడం జరిగిందా? అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా? ఇప్పటికే పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. రత్న, అసలు ఈ టిప్పర్ ఎవరి పేరు మీద ఉంది, అది ఎక్కడికి వెళ్తుంది, దానికి సంబంధించినటువంటి యజమానులు ఎవరు, ఆ డ్రైవర్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, నిజంగానే ఆ డ్రైవర్ కి సంబంధించినటువంటి లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా తను ఆ డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో ఏ కండిషన్ లో ఉన్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా టిప్పర్ యజమానిని పిలిపించి అన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఎట్ ఎ టైము మరికొద్ది సేపట్లోనే బస్సుకి సంబంధించినటువంటి ఓనరు, ఆ ఒక ప్రైవేట్ వ్యక్తి ఆర్టీసీలో పెట్టారు కాబట్టి తన డ్రైవర్ ని పెట్టి బస్సుని రెగ్యులర్ గా నడిపిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. గతంలోనూ ఇప్పుడు బస్ డ్రైవర్ గా పనిచేసి మరణించినటువంటి వ్యక్తి ఒక ఇన్సిడెంట్, అంటే ఒక యాక్సిడెంట్ చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. కానీ కొంతమంది మాత్రము ఆ గతంలో జరిగినటువంటిది యాక్సిడెంట్ కాదు, కేవలం ప్రమాదం జరగబోతే ప్రయాణికులని సురక్షితంగా కాపాడారు అని చెప్పేసి బస్సు డ్రైవర్ మీద చెప్తున్నారు. కానీ ఎవరి నిర్లక్ష్యంతో జరిగినప్పటికీ కూడా కొంతమంది కుటుంబాలు రోడ్డును పడ్డాయని చెప్పాలి. వాళ్ళకి నిన్న అది ఒక చీకటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో సంతోషంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లే వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో ఈ ప్రమాదం జరగడము, వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం,
మరికొంతమంది వాళ్ళ కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్నా కూడా వాళ్ళని కాపాడుకోలేకపోయాము అన్న ఆ బాధ కూడా వాళ్ళలో ఉంది. కొద్దిసేపటి క్రితమే కండక్టర్ తో మాట్లాడినప్పుడు కూడా ఆ బస్సు డ్రైవరు చాలా చావచక్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడు, కానీ టిప్పర్ డ్రైవరు ఓవర్ స్పీడ్ గా వచ్చాడు. అప్పటికే ఈ డ్రైవరు కొంతమేరకు బస్సుని తప్పించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఈలోపే టిప్పర్ వచ్చి ఢీ కొట్టింది. గతంలో ఈ బస్ డ్రైవర్ పని చేశాడు, మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్ళీ 3 వారాల క్రితమే డ్యూటీ ఎక్కాడని కూడా ఆ మహిళా కండక్టర్ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.